హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి తాటికాయతో ఏం చేసుకుందామో చూద్దాం. తాటి గారెలు చేయొచ్చు, తాటి కుడుములు చేయొచ్చు, తాటి రొట్టి చేయొచ్చు, తాటి ఇడ్లీ కూడా చేయొచ్చండి. మా పిల్లలు తినరు. ఎలా చేద్దామో చూద్దాము. ఈ తాటికాయ తొడుము నాకు రాదని మా వారు తీసి నాకు ఇచ్చారండి. తాటికాయని ఓపెన్ చేసి దాని గుజ్జుని గ్రేటర్తో గుజ్జుని తీసేసుకోవాలండి. గుజ్జుని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దానిలోకి కొద్దిగా బొంబాయి రవ్వ, ఒక కప్పు బియ్యపు రవ్వ, బెల్లం తురుము పెట్టుకున్నానండి. బెల్లం కలిపేసేసుకున్నానండి. మూడింటిని బాగా కలిపేసేసుకున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టేసేసుకున్నానండి. అవసరం అయితే ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మనకి పిండి పలచగా ఉంది అనుకుంటే కనుక ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి రవ్వల్ని. ఒక కడాయిలో నూనె పెట్టుకొని ఆ నూనె వేడైనాక తాటి గారెలు వేద్దామండి. 4 గారెలు వేసాను, చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. అవి రెండు వైపులు తిప్పుకున్నాక ఇంకో ప్యానులో మా పాప బాబు కుడుములు చేయొచ్చుగా అంటే మళ్ళీ కుడుముల్లాగా ఇడ్లీ పాత్రలో పెట్టేసేసానండి 4 కుడుములు. ఇంకో ప్యాన్లో రొట్టెలాగా వేద్దామని ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నూనె రాసేసి రొట్టెలాగా పెట్టేసేసానండి. మా పాప చేయి కాలుతుంది జాగ్రత్త అంది. నాకు అలవాటేలమ్మా అని అంటున్నాను. రెండో వైపు కూడా తిప్పేసేసాను. ఈ రెండో వైపు కాస్త మనం నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉండిద్దండి. కాస్త నెయ్యి వేసేసుకుందాము. రెండు పక్కల ఎర్రగా కాల్చుకున్న తర్వాత చూద్దాం. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. తాటి గారెలు, తాటి కుడుములు, తాటి రొట్టి, ఈ 3 చాలా టేస్ట్గా ఉంటాయండి. 4-5 రోజులు తినొచ్చు, చాలా బాగుంటాయి. ఈ కాలంలో మనకి దొరుకుతాయి కాబట్టి ట్రై చేసుకోవచ్చు. మీకు కూడా ఏమన్నా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎలా ఉండయో చెప్పండి. మరో వీడియోతో మరలా కలుద్దాం.